Somebody have pen? Anyone? ఉసి మధు ఏంద్ర ఇది దిక్కలేదు. అఖిల్ ఏమైంది? నువ్వు కిషోర్ గడ్ కన్నా పెద్దదానివా? ఆర్ యు నాట్ ఎ టీనేజర్? నాట్ ఎనీ మోర్. నాకు 20, ఇంకొన్ని మంత్స్ లో 21 వస్తాయి. ఆర్ యు ఆంటీ? ఈ ప్లేస్ మాది, లేస్తే మేము కూర్చుంటాం. ఈ బెంచ్ మీద నీ నేమ్ రాసి ఉందా? లేడీస్ అవసరం, పోదాం పద. చేదిరా, ఏమ్మా నీ ఏతులు ఎక్కువైనా? నువ్వు చెప్పు, ఈ బెంచ్ మీద నీ నేమ్ రాసి ఉందా? అంజలి నా పేరు. లేస్తారా? వాళ్ళు చూడరా ఎంత క్యూట్ గా ఉన్నారు. క్యూటా? వాళ్ళని చూడరు ఎట్లున్నారు. వాడేమో చెడ్డి వేసుకొని వచ్చిండు, అదేమో నైట్ వేసుకొని వచ్చింది. వాళ్ళని పెట్టి సినిమా తీరా, చెడ్డి యువకుడు నైట్ యువతి అని. ఏం పంపినారు నువ్వు కాత్యాయనికి? మా మామూలు అడిగితే ఏం చెప్తలేడు. నూడిల్ పంపినారా నువ్వు? రే కిషోర్, తెలవకుండా మాట్లాడక అర్థమవుతుందా? ఏందిరా తెలవకుండా మాట్లాడేది నీ ఆగు. ఏమనుకుంటారా పిచ్చ? అయిపోయిందా? నన్నేమన్నావు మొత్తం మీ అమ్మకేరా. ఫిజిక్స్ పేపర్ ఎలా వచ్చిందమ్మా? ఏమో అన్నిటికీ 2 ఆప్షన్లు ఎట్టేసి వచ్చిన. పాస్ అయితే డెఫినెట్ గా. ప్లీజ్ సార్, రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఇలాగైతే బీటెక్ లో ఎవరు జాయిన్ గారు, సీట్లన్నీ వేస్ట్ అయిపోతాయి. పక్క రాష్ట్రాల వాళ్ళకి ఇది బెనిఫిషియల్ అయిపోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇదే నా విన్నపం. దయచేసి రీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి సార్. నా కోసం కాదు, వీళ్ళ కోసం, ఈ పసి ప్రాణాలకు. అవునరా అఖిల్, పెద్దయ్యాక నువ్వేం అవ్వాలనుకుంటున్నావురా? డాడీ నేను ధూమ్ సినిమాలో హృతిక్ రోషన్ లాగా దొంగ అవుతా డాడీ. ఆమె హెయిర్ స్టైల్ చూడరా, డిట్టో ఇషక్ జాతరలో పరిణితి చోప లెక్క ఉంది. ఏమన్నా మా ఊర్లో కూడా రోయల్ అమ్ముకుని ఆమె సేమ్ డిట్ అట్టనే ఉంటది. ఒకసారి మాట్లాడు కాతి అని. వాడు ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటట్టు ఉన్నాడు. మీ డాక్టర్లకు తెలియంది ఏముంది, మెంటల్ హెల్త్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కదా. అట్లీస్ట్ కాబోయే డాక్టర్ అనుకొని ఒకసారి వచ్చి మాట్లాడు కాతి అని ప్లీజ్. నీకు అర్థమవుతున్నా కాతి అని. ఎట్లా చెప్పినా ఏంద్రా ఎట్లా చెప్తున్నావు? ఆ చేతులు ఎందుకు అడుకునే వాళ్ళకి చెప్తున్నావు?